హాయ్ అండి, తెలుగు వంటల అమ్ముల ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను బీఫ్ మటన్ గోంగూర కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నీట్గా ఫ్రెష్గా ఉంది కరివేపాకు, కొత్తిమీర ఒలుసుకుందాము. కాళ్ళన్నీ తీసేసేసి చేత్తోనే ఒలుస్తున్నాను నేను. కొత్తిమీర నీట్గా ఫ్రెండ్స్, కొత్తిమీర తీసి పక్కన పెట్టాను. ఒలుసుకొని గోంగూర ఒలుసుకుందాం. గోంగూర ఒలుసుకొని మనం ఈ బీఫ్ మటన్ కర్రీ ఎలా చేయాలో ఫ్రెండ్స్ నేను మీకు నీసు వాసన లేకుండా చక్కగా మంచి సువాసన భరితంగా కర్రీ ఎలా వస్తుందో నేను నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నేను గోంగూర ఒలుసుకొని పక్కన పెట్టేసుకుందాము. మొత్తం గోంగూర అంతా ఒలిసాను. కడుక్కుందాము గోంగూరని నీట్గా కడుక్కొని డేక్షాలో వేసుకుందాము. ఎక్కువ నీళ్ళు పోసి కడగాలి ఫ్రెండ్స్ గోంగూరని. గోంగూర కడిగేసేసాను. స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. డేక్షాని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. కొంచెం నీళ్లు పోసుకుందాం మాడిపోకుండా. అలాగే బీఫ్ మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. బీఫ్ని చక్కగా నీట్గా కోసుకొని ఫ్రెష్గా ఉంది బీఫ్. సన్న ముక్కలుగా కోసుకుందాము. ఎముకలన్నీ ముందు కోసుకొని తర్వాత ముందుగా కోసుకొని తర్వాత మటన్ కోద్దాము. కత్తిపీటతో కోసుకుందాము. సన్న ముక్కలుగా కోసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువసేపు పట్టిద్ది లావుగా కోస్తే ఉడకడానికి. కడుక్కుందాము. 5-6 సార్లు కడుక్కుందాం ఫ్రెండ్స్. నీట్గా ఉంటుంది మాంసం, నీసు వాసన రాకుండా. ఫ్రెండ్స్ గోంగూర ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది గోంగూర. చూడండి ఫ్రెండ్స్. గోంగూర పక్కన పెట్టేసుకుని మటన్లో కళాయి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం పసుపు వేసుకుందాం. 1 స్పూను పసుపు వేసుకుందాం మటన్లో. బాగా కలదిప్పుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. అది మటన్లో కలిపేసుకున్నాము నీట్గా గెంటితోటి. కొత్తిమీర సన్నగా కోసుకుందాము. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కొయ్యాలి పర్సుపెట్టి. హాయ్ అండి, తెలుగు వంటల అమ్ముల ఛానల్ స్వాగతం అండి. ఈరోజు బీఫ్ మటన్ గోంగూర కర్రీ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు దొరుకుందాం. కొత్తిమీర కట్ చేశాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు కోస్తున్నాను, పెద్ద ఉల్లిపాయలు. నీట్గా కడుపు ముక్కలుగా తరుక్కుందాం. సన్నగా తరుక్కుందాం. 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. సన్నగా తరుక్కొని
ఫ్రెండ్స్, ఉల్లిపాయల వల్ల టేస్ట్ బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది కర్రీ. ఉల్లిపాయలు మనకి ఆరోగ్యానికి మంచిది, అలాగే మన జుట్టుని నల్లపరుస్తుంది, జుట్టు నరవకుండా ఉంటుంది. మనకి జుట్టు నడుస్తూ ఉంటుంది కదా, అంటే తెల్ల వెంట్రుకలు వస్తుంటే అవి రాకుండా చేస్తుంది. ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిది, వేడి చేయదు, సలవ. ప్లేట్లోకి తీసుకుందాం ఉల్లిపాయల్ని. ఫ్రెండ్స్, బాయిల్ చేశాను మటను, బ్రీఫ్ మటన్. బాయిల్ అయింది, స్టవ్ ఆఫ్ వేసుకుందాం. అల్లం నీట్గా కడుక్కుందాం ఫ్రెండ్స్. చిన్నుల్లిపాయలు, అల్లము కర్రీకి సరిపడా వేసుకుందాం. మిక్సీలో వేసుకుందాం, ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు రెడీ అయింది ఫ్రెండ్స్. గిన్నెలోకి తీసుకుందాం. అలాగే టమాటాలు, ఒక 5 టమాటాలు వేసాను, మిక్సీ పట్టుకుందాం. టమాటాలు బీఫ్ మటన్ గోంగూర కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, టమాటాలు గ్రేవీ పట్టాను ఫ్రెండ్స్. బీఫ్ మటన్ గోంగూర కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. ఆయిల్ వేసుకుందాం, ఒక 3 స్పూన్లు. ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకుందాం. పచ్చిమిరపకాయ వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ బాగా వేగాలి ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత మనం మటన్ వేసుకుందాం. రెండు స్పూన్లు వేసుకుందాం ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. గరం మసాలా వేసుకుందాం. ధనియాలు, ఎండు కొబ్బరి. ఫస్ట్ గరం మసాలా వేసుకుందాం, 1 స్పూను. ధనియాలు, ఎండు కొబ్బరి 2 స్పూన్లు. బీఫ్ మటన్ కర్రీ చేయటానికి ఫ్రెండ్స్ ముందు మనం 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మసాలాలు వేగిన తర్వాత బీఫ్ మటన్ వేసుకుందాం. మటన్ వేసుకుందాము మసాలాలో. మసాలాలన్నీ మటన్ ముక్కలకు పట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగుంటుంది, మంచి వాసన వస్తుంటుంది. ముక్కలు కూడా తీసుకోంపు అనేది ఉండదు. కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాం. కారం స్పూన్ వేసుకుందాం, మసాలా కారం. ఫ్రెండ్స్, ఉప్పు సరిపడా వేసుకుందాం. కర్రీకి, బీఫ్ మటన్ గోంగూర కర్రీకి సరిపడా వేసుకుందాం ఉప్పు.
మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. మసాలాలు అవన్నీ వేసిన తర్వాత టమాటా వాసన వస్తుంది. మిక్సీ పట్టుకున్న టమాటా రసం వేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్న టమాటాలు, ఇది పచ్చి వాసన పోయేదాకా మనం ఉడకబెట్టుకుందాం. టమాటాలు పచ్చి వాసన పోయేదాకా. ఫ్రెండ్స్ ఇది ఉడికేలోపు గోంగూర ఉడకబెట్టాం కదా, రుబ్బుకుందాం. ఫ్రెండ్స్ వాటర్ పోద్దాము. మటన్ అయితే మొత్తం ఉడకలేదు, అందుకనేసి ఒక 4 విజిల్లు వచ్చేదాకా మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. గ్లాసున్నర వాటర్ పోస్తున్నాం ఫ్రెండ్స్. గ్లాస్ పోసా. హైలో పెట్టుకుందాం మంట. 4 విజిల్లు వచ్చే వరకు ఫ్రెండ్స్. లోపు గోంగూర రుబ్బుకుందాం. ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. గోంగూర వేసుకుందాం. కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకొని కొంచెం మంట పెట్టుకొని కొత్తిమీర చల్లుకుందాం. కర్రీలో బీఫ్ మటన్ గోంగూర కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్లోకి, బిర్యానీలోకి, అలాగే చపాతీలోకి టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్. కలుపుకొని మనం దించుకొని గిన్నెలో వేసుకుందాం కూర. బీఫ్ మటన్ గోంగూర కర్రీ చాలా టేస్ట్గా బాగుంది ఫ్రెండ్స్. అంటే ఓన్లీ తిప్పుకోవడానికే పనికి వస్తుంది, మనం కర్రీ వేసుకోవడానికి వేరే గిన్నె ఉపయోగం. తెలుగు వంటల అమ్ముల ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను బీఫ్ మటన్ గోంగూర కర్రీ చేశాను ఫ్రెండ్స్. ఈ రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం.